నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు పరువు హత్య కేసులో 6 నిందితుల అరెస్టు నిందితుల నుంచి కారు కత్తి 5 ఫోన్లు స్వాధీనం ఆలయాల్లో ప్రత్యేక పూజలు కామెడీ సదాశివరెడ్డి రేఖా దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేక పుష్పార్చన నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట అభయ ఆంజనేయ స్వామి దేవాలయం టెండర్ లడ్డు పులిహోర వ్యాపారి రేషన్ బియ్యంతో పులిహోరను తయారు చేసి భక్తులకు నకిలీ ప్రసాదం అమ్ముతున్నారు. ఈ విషయమై ప్రశ్నించగా ప్రభుత్వం సప్లై చేసే రేషన్ బియ్యం పులిహోర వండి పెడుతున్నానని ఏం చేస్తారో చేసుకోరని జవాబుస్తున్నారు. ఈ విషయంపై దేవాలయ పాలక మండలి సభ్యులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పాలక మండల సభ్యులు మల్లేష్, దేవాలయ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి భక్తులు రేషన్ బియ్యాన్ని పులిహోరకు వాడుతూ భక్తులను నిండా ముంచుతున్నారని ఆలయ అధికారులు చర్య తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. పోయిరాప మరి వస్తాపు నాగిన అయిపోయింది కదా పని చేయలేదు. ఆహా ఓహో ఎవరు ఇలా పులిహోర యజమాని ఎవరు ఇలా? ఓ ఈయననే అంటున్నాయా? ఎవరు? ఓ ఏం బియ్యం అంటే కంట్రోల్ బియ్యం అంటున్నాయి. ఎవరైనా ఎక్కడనేది? ఇక్కడే కొడుకు అన్నా నువ్వు నాకు హార్ట్ఫుల్ గా నువ్వేమన్నావు ఏ బియ్యం వాడుతున్నావు అంటే కంట్రోల్ బియ్యం అంటుండు. ఏం చెప్పాలి నీతో మాట్లాడు, మాకు సంబంధం లేదు. నువ్వు క్వాంటిటీ పెట్టు, నువ్వు క్వాంటిటీ పెట్టా. గవర్నమెంట్ సప్లై చేసింది పెడుతున్నా అంటున్నావు. గవర్నమెంట్ సప్లై చేసిందే పెట్టు. మరి గవర్నమెంట్ సప్లై చేసింది పెడుతున్నా. ఏం బియ్యం పెట్టినావు? ఇప్పుడు ఆయన రుజువు అయినా ఏ బియ్యం ఉంది? సివిల్ సప్లై ఇప్పుడు డిఎస్ఓని ఇక్కడికి పిలిపిస్తాడు, సివిల్ సప్లై ఆఫీసర్ని. అవి ఏ బియ్యం అనేది నిర్ధారిస్తాడు ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు నువ్వు అంటేవి కదా, అదే మాట ప్రకారం నడుస్తుంది. ఫోన్ చేయనా? ఫోన్ చేయి. ఇప్పుడు నేను గవర్నమెంట్ సప్లై బియ్యం అంటాను. గవర్నమెంట్ సప్లైకి వెళ్ళి వచ్చినాయి అంటాను బియ్యం. ఏం చెప్పాలి? గవర్నమెంట్ సప్లైకి వెళ్ళి వచ్చినాయి అంట బియ్యము. మరి అదేనా భక్తులకి ఏ రైస్ పెట్టాలని సూర్య పేపర్ అడుగుతున్నావు. నీకు సూర్య పేపర్ ఏం అవసరం? సూర్య పేపర్ ఎంత ఉంటుంది నీకు? లాస్ట్ అవసరం. అవును క్వాంటిటీ పెట్టి ఏం ప్రైస్ అది? దాని కంపెనీ చెప్పి ఏంది అది? దాని ఏంది చెప్పాలి? ఏందో మరి చెప్పు చెప్పు బ్రదర్. నిన్ను అడుగుతున్నా క్వశ్చన్. రాజన్న సిరిసిల్ల జిల్లా మాఘమాస అమావాస్యను పురస్కరించుకొని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మాఘమాస సందర్భంగా గంభీరావుపేట మండలంలో పలు ఆలయాలలో పూజలు నిర్వహించారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సముద్రలింగాపూర్ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘమాస అమావాస్యను పురస్కరించుకొని కామెడీ సదాశివరెడ్డి రేఖా దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేక పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో భజనలు, కీర్తనలు ఆలాపించారు. భక్తులు అధిక సంఖ్యలో తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ భక్తులు దర్శనం కోసం వచ్చిన వారికి అన్ని రకాలుగా మంచి జరుగుతుందని, భక్తుల కోరికలు వెంకటేశ్వర స్వామి నెరవేర్చడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కామెడీ సదాశివరెడ్డి, ఆలయ దేవాలయ కమిటీ, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, మహిళలు, గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సముద్రలింగపురంలో శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారి జాతర సందర్భంగా సముద్రలింగపురం గ్రామ ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, అదేవిధంగా మా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువ ఇంకా అభివృద్ధి చేయాలని సదాశివ గారిని భక్తులందరూ వారు కానుకలు సమర్పిస్తూ దేవాలయానికి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. సముద్రలింగాపురం గ్రామంలో వెళ్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మౌని అమావాస్య మాఘ అమావాస్య సందర్భంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకములు, పుష్పార్చన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఇది గ్రామ ప్రయోజనమైనటువంటి రాచర్ల విద్యాసాగర్ శర్మ మరియు ఈ దేవాలయము డీడీ అనే ధూప దీప నైవేద్యాల కింద వచ్చినటువంటి దేవాలయము, దాని పూజారి అయినటువంటి రాచర్ల విద్యాసాగర్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ గ్రామ దేవాలయ కమిటీ అధ్యక్షుడు శ్రీ కామిడి సదాశివరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు గ్రామస్తుల యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైపుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి తీర్థ ప్రసాదం స్వీకరించి నడుస్తున్నారు. వనపర్తి జిల్లాలో ధాన్యం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచాల మాట్లాడుతూ కాశీ విశ్వనాథ్ వనపర్తి డిఎస్ఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, జిల్లాలో దాదాపు 40 మిల్లులకు అర్హత ఉన్న తప్పుడు సమాచారంతో పక్క జిల్లాలకు ధాన్యం కేటాయించి తన కార్యాలయంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బంధువుల అకౌంట్లకి డబ్బులు వేయించుకున్నారని ఆరోపించారు. అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇంటెలిజెన్స్ వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. సివిల్ సప్లై అధికారుల ఆగడాలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఎన్ని ఫిర్యాదులు పరిష్కరించే పరిస్థితి కనిపిస్తలేదు. వనపర్తి జిల్లా ఈరోజు సివిల్ సప్లై శాఖలో పనిచేసినటువంటి డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ గారు
ఈరోజు ఆయన అక్రమాలకు అంతు లేకుండా పోతూ ఉంది. మళ్ళీ ప్రస్తుతం డిప్యుటేషన్ పైన వచ్చినట్టు సమాచారం హెడ్ ఆఫీస్కి. మరి ఆయన గతంలో అంటే వనపర్తి జిల్లాలో ఈరోజు రైస్ మిల్లు బకాయిలు రాష్ట్రం అంతా 3,300 కోట్లు ఉంటే ఒక్క వనపర్తి జిల్లాలోనే దాదాపు ఒక 1,100 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంటే ఇది గత ప్రభుత్వ పెద్దలు చేసిన నిర్వాహకం ఇది. అయినప్పటికీ కూడా కొన్ని మిల్లులు ఈరోజు సక్రమంగా ఉన్నప్పటికీ వారికి ధాన్యం కేటాయించకుండా కేవలం తనకు డబ్బులు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయిస్తూ పక్క జిల్లాలో కేటాయిస్తున్నాడు. ఈరోజు వనపర్తిలో పండినటువంటి ప్యాడీ వనపర్తి రైస్ మిల్లర్లకు ఇవ్వాలి. సరే, వాళ్ళు డీఫాల్టర్స్ ఉన్నారు. డీఫాల్టర్లు ఉన్నప్పుడు పక్క జిల్లాలకు ఇచ్చినప్పుడు ఏంటంటే పక్క జిల్లాలకు బస్తాకు ఒక 5 నుంచి 6 రూపాయల చొప్పున వసూలు చేసి ఆ విధంగా వసూలు చేసిన సొమ్ము దాదాపు ఒక 200 కోట్ల పైగా ఈరోజు కనబడతా ఉంది. ఇంటెలిజెన్స్ వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. కదా సివిల్ సప్లై అధికారుల ఆగడాలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఎన్ని ఫిర్యాదులు పరిష్కరించే పరిస్థితి కనిపిస్తలేదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పరువు హత్య కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్గవి 2 సోదరులు, నానమ్మ, నానా సహా 6 అరెస్ట్ అయ్యారు. 6 నెలల క్రితం వడకొండ్ల కృష్ణ భార్గవి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు కక్షగట్టిన ఆమె సోదరులు కృష్ణను హత్య చేశారు. పిల్లల మర్రి కాల్వకట్టపై మృతదేహం లభ్యమైంది. కృష్ణను చంపుతానని పలుమార్లు భార్గవి సోదరుడు నవీన్ బెదిరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వడకొండ్ల కృష్ణను హత్య చేసేందుకు అతని భార్య భార్గవికి చెందిన కుటుంబ సభ్యులు నలుగురితో పాటు మరో 2 పాల్గొన్నారు. సూర్యాపేటలోని జనగామ క్రాస్ రోడ్డు సమీపంలోని నిందితుల్లో ఒకరైన బైరు మహేష్ వ్యవసాయ భూమి వద్ద రాత్రి 9 గంటల సమయంలో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని తెల్లవారుజాము వరకు షికారు చేశారు. చివరికి పిల్లల మరి సమీపంలోని మూసి కాల్వకట్టపై మృతదేహాన్ని వదిలేసి నిందితులందరూ పరారయ్యారు. అందరికీ నమస్కారం. ఇది మన దగ్గర ఒకటి సెన్సేషనల్ గా ఆనర్ కిల్లింగ్ లాగానే ఒకటి క్రైమ్ మన దగ్గర సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే జరిగింది. ఇది బేసికలీగా మర్డర్ మరియు SC/ST యాక్ట్ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. సో బేసికలీ అది 26 జనవరి నాడు సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది. సో బేసికలీ దీంట్లో ఏమైంది, డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్ కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు. సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది 2 ఫ్యామిలీలకి కూడా. సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు. కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు. సో దాంట్లో బేసికల్గా భాగంగా ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు. సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము 6 మెంబర్స్ ని అక్యూజ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో
సో వాళ్ళ సైలెంట్ వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ A1 ఎవరైతే ఉన్నాడో ఆయన కోట్ల నవీన్ అని, ఈయన ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్లి అయిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు. అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, అక్యూజ్ మన దగ్గర ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కోట్ల సైదులు అని, ఆయన 45 years, అమ్మాయి వాళ్ళ ఫాదర్. ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది, ఆమె పేరు కోట్ల భిక్షమ్మ, ఈమె 65 years. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ A1 కి ఈయన ఫ్రెండ్ అవుతాడు. ఈయన A2 గా ఉన్నాడు, ఈయనది 30 సంవత్సరాలు. మెట్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మెట్పల్లి మినీ స్టేడియం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మినీ స్టేడియంలో నిలిచిపోయిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్లో బయో మైనింగ్ త్వరగా ప్రారంభించామని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ బి సత్యప్రసాద్, ఆర్జీఓ ఎన్ శ్రీనివాస్, ఎంఆర్ఓ ఆర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్, డిఈఈ కె నాగేశ్వరరావు, టిపిఓ ఆర్ రాజేంద్ర ప్రసాద్, ఆర్ఓ మీర్జా అజ్మతుల్లా బెగ్, ఎస్ఐ రత్నాకర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈరోజు హాట్ టాపిక్ అయినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన విద్యావేత్త, అందులో చొప్పదండి నియోజకవర్గ వాస్తవ్యుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానికుడు గౌరవనీయులు డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి మా దళిత సంక్షేమ సంఘం పక్షాన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రాబోయే ఎన్నికల్లో ఈరోజే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. అది అఫీషియల్గా కాకుండా ప్రెస్ ద్వారా విడుదలైంది. రేపు అఫీషియల్గా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున రేపు జరగబోయే పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మన ఉమ్మడి కరీంనగర్ ముద్దుబిడ్డ స్థానికుడైనటువంటి చొప్పదండి నియోజకవర్గ వాస్తవ్యుడు అన్నటువంటి ఉన్నత విద్యావంతుడు డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మరియు మేధావులు ఒక 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తూ, మరి ఎందుకు గెలిపించాలంటే మీ అందరికీ తెలుసు, ఏ ఒక్క వ్యక్తి అయినా, నేనే చాలామందిని చూడండి, ఒక సాధారణమైన వ్యక్తి రాజకీయ నాయకుడు అయితే ఓ పాంటేలు నడిపిన వాళ్ళు కావచ్చు, చట్టసభలకు పోవచ్చు, ఓ రిక్షా దొక్కినైనా పోవచ్చు, పాంటేల పెట్టుకునైనా పోవచ్చు, హోటల్ పెట్టుకునైనా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. కానీ చట్టసభలకు అయిన తర్వాత ఏం చేస్తున్నారు కదా అంటే, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుండ్రు, వెంచర్స్ చేస్తుండ్రు, బిల్డర్స్ అవుతుండ్రు, ల్యాండ్ మాఫియా అవుతుండ్రు, డ్రగ్స్ వ్యాపారాలు చేస్తుండ్రు, డ్రగ్స్. కానీ నరేందర్ రెడ్డి గారికి ఆ ఉద్దేశం, అలాంటి స్కిల్స్ లేవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి 10 మందికి ట్యూషన్ చెప్పి ఒక ట్యూషన్ మాస్టర్గా తన జీవితాన్ని ప్రారంభించి, అంతకన్నా ముందు ఛాలెంజ్గా ఉద్యోగం చేస్తా అని చెప్పి 1 నెల రోజులు ఉద్యోగం చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి LICలో ఆ నెల రోజుల తర్వాత ఒక ట్యూషన్ మాస్టర్గా సైకిల్ దొక్కి ఈరోజు ఒక 54 విద్యా సంస్థలను నెలకొల్పి 54 విద్యా సంస్థలకు అధిపతిగా తెలంగాణతో నాయి బ్రాహ్మణ సేవా సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి 48వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం అన్నప్రసాద వితరణ, దాదాపు 10,000 మందికి భోజనాలు నాయి బ్రాహ్మణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ జాతర మహోత్సవంలో దాదాపు 30,000 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమ్మెట శ్రీనివాస్, నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొత్వాల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సమ్మెట రవీందర్, క్యాషియర్ అవధూత, పరశురాములు, ఉపాధ్యక్షులు కొత్వాల్ అనిల్, సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. చిట్టుబాబు
మాట్లాడతారు. ఈరోజు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి 48వ వార్షికోత్సవం జరిగింది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ జాతర మహోత్సవాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినాం. అన్న ప్రసాద వితరణ కానీ, వాటర్ సదుపాయం కానీ, రోడ్డు ఫెసిలిటీస్ కానీ, మన భక్తులకు మన దర్శనార్థం ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేసినాం. దీనికి సహకరించినటువంటి మా పోలీస్ అధికారులకు, అలాగే మా కార్యవర్గ సభ్యులకు, మున్సిపల్ అధికారులకు, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే చుట్టుపక్కల బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరువు హత్య కేసులో 6 నిందితుల అరెస్టు. నిందితుల నుంచి కారు, కత్తి, 5 ఫోన్లు స్వాధీనం. ఆలయాల్లో ప్రత్యేక పూజలు. కామెడీ సదాశివరెడ్డి, రేఖా దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేక పుష్పార్చన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.